హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు మహాశివరాత్రి తదుపరి రోజండి. ఉమామహేశ్వర కళ్యాణోత్సవ పర్వదినం. లోక కళ్యాణం కోసం పార్వతీ పరమేశ్వరులు ఒకటయ్యారు అండి. అలాగే అర్ధనారీశ్వరులుగా పేరు తెచ్చుకున్నది కూడా ఈరోజే. పైగా ఈరోజు సోమవారం. అందరూ కూడా ఈరోజు ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించండి. ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. ఇక బ్రహ్మరహస్యంలో, దేవతా రహస్యంలో అమ్మవారు పరమేశ్వరుల గురించి చాలా వర్ణన ఉంది. దక్ష ప్రజాపతికి పార్వతీదేవి కూతురిగా జన్మిస్తుంది. పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధిస్తూ ఉంటుంది. పరమేశ్వరుల్లోని నాట్యాన్ని, అలాగే సంగీత జ్ఞానాన్ని చూసి అమ్మవారు ఎక్కువ ఆకర్షింపబడుతూ ఉంటారు. ఇలా పరమేశ్వరులో కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే పరమేశ్వరుడు చూడడానికి శ్మశాన వాసన కలబడడం వలన దక్ష ప్రజాపతి తనను అల్లుడిగా స్వీకరించలేదు. కానీ అమ్మవారు మనసా వాచా కర్మణ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ నేను ప్రేమించిన వ్యక్తితోనే నాకు వివాహం జరగాలని చెప్పేసి మహాశివరాత్రి శుభరాత్రి వాళ్ళు ఒకటయ్యారు. ఇక తదుపరి మళ్ళీ అమ్మవారు పర్వతరాజుకు పుత్రికగా జన్మించారు. పర్వతరాజు హిమాలయాలకు మహారాజు, దేవతా పుత్రుడు. ఇక పార్వతీమాత అప్పుడు ఉమాగా, అంబికాగా రూపంగా జన్మించారు. దేవాధిదేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తారు. ఇక ఎవరైతే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తారో వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత, అలాగే వివాహం లేని వారికి వివాహము జరగాలని సంకల్పించుకొని వీక్షించిన వారికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. రేపు మంగళవారం ఒక చెంబులో నీటిలో గంధం వేసి దాంట్లో ఒక తమలపాకు వేసి మన ముందు పెట్టుకొని మనం తూర్పుముఖంగా కూర్చొని వీరభద్రాష్టకాన్ని పారాయణ చేయాలి. పారాయణ తర్వాత ఆ నీటిని ఇల్లంతా ప్రోక్షించి, గడపకి ప్రోక్షించి ఒక చెట్టుకు వేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో చెడు శక్తి ఉంటే తొలగిపోతుంది. అలాగే శత్రువుల దృష్టి మన ఇంటిపైన, మనపైన ఉంటే తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం భార్యాభర్తల సఖ్యత కోసం, సంతాన ప్రాప్తి కోసం పార్వతీ పరమేశ్వరులను విశేషంగా పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి. తదుపరి ఒక పళ్ళెంలో ఎర్ర నీళ్లను తయారు చేసుకొని అందులో ఒక తమలపాకు పెట్టి దానిపైన కర్పూరాన్ని వెలిగించి పార్వతీ పరమేశ్వరులకు హారతిని ఇవ్వాలి. తదుపరి ఆ నీటిని ఏదైనా చెట్టుకు వేయాలి.